అందరికీ జై భీమ్. నేను రాజేష్ మహాసేన. వెల్కమ్ టు మహాసేన మీడియా. నేనప్పుడు కోర్టు వైపుకి వెళ్తూ ఉంటే దారిలో ఇది చూశానండి. చూసినప్పుడు నాకు అమరావతి గుర్తొచ్చింది. అసలు అమరావతిలో జగన్మోహన్ రెడ్డి గారు రాజధాని ఎందుకు కట్టలేదో మీకు ఎవరికైనా తెలుసా? పాపం అనవసరంగా ఆయన్ని మనందరం అపార్థం చేసుకున్నాం. కానీ అమరావతిలో నీళ్లు వస్తున్నాయనే విషయంతో ఆయన అమరావతిలో రాజధాని కట్టడం మానేశాడు. అయితే ఈ రోజున ఇప్పుడు వైసీపీ వాళ్ళు అందరూ కూడా బేభత్సంగా గోల్ చేస్తున్నారు. ఏంటి, వర్షాకాలంలోనట అమరావతిలో నీళ్లు వస్తున్నాయట. అమరావతి రాజధాని వరద ముంపుకు గురైందని అమరావతి ముంపుకు గురైంది. అమరావతి రాజధానిలో భారీగా వర్షపు నీరు చేరింది. అమరావతి మునిగిందో లేదో సాక్ష్యాలతో సహా మీ కళ్ల ముందు ఉంచే ప్రయత్నం చేస్తా. 11,000 ఎకరాలు బ్రీచ్ అయిపోయి పొలాలన్నీ మునిగిపోయాయి. రాజధాని ప్రాంతంలో ఉన్నటువంటి పొలాలు మొత్తం పోయింది. రాజధాని ప్రాంతం భయంకరంగా నీళ్లు నిలిచాయి. మరి వర్షాకాలంలో నీళ్లు రాకపోతే ఏమొస్తాయి? జగన్మోహన్ రెడ్డి గారు రాజధాని కడదామని చాలా గట్టిగా ట్రై చేశాడండి పాపం. ఆయన అమరావతిలో వర్షాకాలంలో నీళ్లు వస్తున్నాయని ఆడికి అడ్డం మానేశాడు. సరే, వైజాగ్లో కడదాం అనుకున్నాడు. వైజాగ్లో కడదామంటే వైజాగ్లో ఉద్దు తుఫాన్లు, ఇలాంటి తుఫాన్లు వస్తున్నాయని తెలుసుకున్నాడు. అరే అక్కడ కూడా గడ్డానికి కుదరదని చెప్పి వైజాగ్లో కూడా గడ్డం మానేశాడు. పోనీ కర్నూలులోనే కడదాం అనుకున్నాడు. కర్నూలులో కడదామంటే కర్నూలులో ఎండలు ఎక్కువ ఉన్నాయి, అందుకని కర్నూలును కూడా వదిలేశాడు. విజయవాడ కూడా ఎండలు ఎక్కువ, అందుకని పాపం జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించి బాగా హైదరాబాద్నే మన రాజధానిగా చేద్దాం, కేసీఆర్ ఎలాగా మనకు తెలిసినాడు కదా అని హైదరాబాద్ని రాజధాని చేయని ప్రయత్నించాడట. అయితే హైదరాబాద్లో కూడా చిన్న వర్షం వస్తే మునిగిపోతుంది, అది కూడా అంటే పొలం మన వాటర్ వచ్చేస్తుంది. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మరొక ఆలోచన చేసి సరే చెన్నైలో పెడదాం అనుకున్నాడట. చెన్నైలో పెడదామని ఆలోచించినప్పుడు చెన్నైలో ఇంకా సునామీ వచ్చింది. అరే చెన్నైలో సునామీ వచ్చేస్తుంది, అక్కడ కూడా కుదరదని బెంగళూరు అడిగితే బెంగళూరు కూడా ఎండలు ఎక్కువ. ఇక దుబాయ్లో పెడదామని ట్రై చేసాడట. దుబాయ్లో కూడా బేపచ్చమైన ఎండలు ఉండటం చూసి చివరికి అమెరికాని లాస్ట్ ప్రయత్నం అమెరికాని చేసేటట్టండి. అమెరికాలో 6 నెలలు మంచు ఉంటుంది, ఆ మంచులో కూరుకుపోయి జనాలు చచ్చిపోతారని తెలుసుకున్నాడట. అందుకని ఇదంతా ఎక్కడ పెట్టాలని ఆయన దీక్షణంగా ఆలోచిస్తూ ఆయన ఇంట్లోకి ఎంటర్ అవుతున్నప్పుడు సరిగ్గా తాడేపల్లి ప్యాలెస్లోకి ఎంటర్ అయిన తర్వాత ఆయన బెడ్రూమ్లోకి ఎంటర్ అయ్యాక అప్పుడు వచ్చిందంటే ఆయనకు ఒక ఐడియా. అరే ఇక్కడ అమరావతిలో అయితే వర్షానికి నీళ్ళు వస్తున్నాయి, ఆ కర్నూలులో అయితే ఎండలకి చెమటలు పడుతున్నాయి, వైజాగ్లో అయితే తుఫాన్లు వస్తున్నాయి, సరిగ్గా ఈ తాడేపల్లి ప్యాలెస్లో ఉన్న ఈ రూమ్ అయితే అన్నిటికీ పర్ఫెక్ట్గా ఉంది, దీన్ని చక్కగా ఏసీ కావాల్సినంత పెట్టుకోవచ్చు, ఇక్కడికి వర్షం నీళ్ళు రావు, చెమట కూడా పట్టదు, కాబట్టి ఇదే బెటర్ అని చెప్పి తాడేపల్లి ప్యాలెస్లో ఉన్న ఆయన రూమ్నే రాజధాని చేసాడు ఆయన. నవ్వకంటే సీరియస్ మ్యాటర్. ఇది తెలియక మన అందరం ఏమనుకున్నాం, పాపం ఆయన కట్టలేకపోతున్నాడు అనుకున్నాం. అయితే ఇప్పుడు ఆయన ప్రయత్నంలో ఉన్నాడట. వర్షం వచ్చినప్పుడు నీళ్ళు రాకూడదు, ఈ ఎండ వచ్చినప్పుడు చెమటలు పట్టకూడదు, తుఫాన్లు రాకూడదు, ఇవన్నీ జరగకూడదంటే భూమండలం మీద ఎక్కడ దొరకలేదట ఆయనకి. అందుకని చంద్రమండలానికి పంపిస్తున్నాడట రేపు సజ్జల రామకృష్ణారెడ్డిని, మరొక అవినాష్ రెడ్డిని. అక్కడ ఏదన్నా అలాంటి ప్రాంతం ఉంటే అక్కడ కడతాడు ఆయన. అయితే మరి ఇప్పుడు వైసీపీ వాళ్ళందరూ నీళ్ళు వచ్చాయి, అమరావతిలోకి నీళ్ళు వచ్చాయి అంటున్నారని మీకు డౌట్ రావచ్చు. మరి అలా ఎందుకు అంటున్నారు రాజేష్ అని. అయితే మీకు అర్థం కాని విషయం ఏంటంటే ఈ రోజున వాళ్ళు అమరావతిలోకి నీళ్ళు వచ్చాయని చెప్పినా, లేదు సౌమ్య మేడంని కోన రవికుమార్ గారు వేధిస్తున్నారని సౌమ్య మేడంకి ఫుల్ సపోర్ట్ వైసీపీ మీడియా చేస్తున్నా, లేదా ఎన్టీఆర్ గారి మీద ఎక్కడ లేని ప్రేమ కురిపించొద్దు, ఎవరో ఒక అనంతపురం ఎమ్మెల్యే గారు అంటే అది చంద్రబాబు నాయుడు గారి మీద నెట్టేసి లోకేష్ గారి మీద నెట్టేసి వీళ్ళు ఇన్ని ప్రయత్నాలు ఎందుకు చేస్తున్నారో తెలుసండి. కేవలం పులివెందుల్లో చావు దెబ్బ తిన్నారు. పులివెందుల్లో బేభత్సంగా ఓడిపోవడం చూసి అది ఇప్పుడు రాష్ట్రంలో ప్రజలందరూ మాట్లాడుకుంటున్నారు. దాన్ని టాపిక్ డైవర్ట్ చేయాలంటే అమరావతిలోకి నీళ్ళు వచ్చే అందాం, లేదా ప్రిన్సిపల్ గారిని వీడియో కాల్ చేయమని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గారు వేధించారని మొదలు పెడదాం, లేదా ఎన్టీఆర్ గారి మీద ప్రేమ ఉన్నట్టు నటిద్దాం. ఇప్పుడు ఇవన్నీ కూడా టాపిక్ డైవర్షన్ వ్యవహారాలే తప్ప నిజానికి జగన్మోహన్ రెడ్డి గారు అయితే చంద్రమండలంలో రాజధాని కట్టడానికి అయితే ఆయన ప్లాన్ చేస్తున్నాడండి. అయితే వైసీపీ వాళ్ళు అందరూ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు మీ పులివెందుల్లో మీరు ఓడిపోయిన ఓటమి ఏదైతే ఉందో అది టాపిక్ డైవర్ట్ చేస్తే డైవర్ట్ అయిపోయింది కాదురా బాబు, అదొక చరిత్ర. రేపొద్దున ఇక్కడ నుంచి ఏ సందర్భం వచ్చినా సరే ఎలా పులివెందుల్లో 600 ఓట్లు వచ్చాయి మీకని ప్రతి ఒక్కడో మూలలో ఉన్న ముసలుడు కూడా తిడతాడు మిమ్మల్ని. కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో దాని టాపిక్ డైవర్ట్ చేయలేరు. ఇంకో విషయం ఏంటంటే వర్షం వచ్చినప్పుడు పొలాలు ఖచ్చితంగా మునుగుతాయి. పొలాలు ఎందుకు మునుగుతాయి అంటే పొలాలు అనేవి ఎప్పుడు కూడా డౌన్లో ఉంటాయి, కాబట్టి చిన్న వర్షానికే పొలాలు మునిగిపోతాయి. అక్కడ మనం ఏదైనా కట్టడం కట్టాలన్నప్పుడు దాన్ని ఫిల్లింగ్ చేస్తారు. ఫిల్లింగ్ చేసినప్పుడు అక్కడ వాటర్ రాదు, అక్కడ మునగదు. ఈ చిన్న లాజిక్ కూడా మీకు అర్థం కాక ఇది అమరావతిలోకి వరద వచ్చింది లేదా వాటర్ వచ్చేసింది
అమరావతి భూముల్లోకి వాటర్ వచ్చిందంటే మరి రైతులు ఇచ్చిన భూముల్లోకి వర్షం వచ్చినప్పుడు వాటరే వస్తుంది. దాన్ని డెవలప్ చేసినప్పుడు దాన్ని ఫిల్లింగ్ చేసి దానిలో కట్టడాలు వచ్చిన తర్వాత అప్పటి నుంచి అక్కడ వాటర్ ఉండటం అనేది తగ్గుతుంది. అయితే ఈ చిన్న విషయాన్ని కూడా మీరు పులివెందుల కోసం మీరు చాలా తాపత్రయపడుతున్నారు. పులివెందుల వాటమని జనాల మైండ్లో చెరిపేద్దామని. కానీ అది చెరిగితే చెరిగేది కాదురా బాబు, అది చరిత్ర. మీకు పొలాల్లో వాటర్ రావడానికి ఒకవేళ మనం ఏదైనా కట్టాలనుకున్నప్పుడు అక్కడ ఫిల్లింగ్ చేసినప్పుడు అక్కడ వాటర్ రాకుండా ఉండటానికి జస్ట్ చిన్న వేరియేషన్ కూడా చూపిస్తాను రండి. పాపం వైసీపీ మిత్రులకి తెలియకేం కాదనుకోండి, ప్రజలందరినీ మోసం చేయడానికి. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇది రైతు చేను. ఇది చేను ఎప్పుడు పల్లంలో ఉంటుంది కాబట్టి వర్షం వచ్చినప్పుడు వాటర్ వస్తుంది. అదే మనం అమరావతిలో కట్టడాలు కట్టాలి, నిర్మాణాలు నిర్మించాలన్నప్పుడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తారు, ఇది ఇలా ఫిల్ చేస్తారు. ఒకసారి అది ఫిల్ చేసింది చూపించండి. అలా మట్టితో ఫిల్లింగ్ జరిగినప్పుడు అది హైట్ అవుతుంది. హైట్ అయినప్పుడు ఆటోమేటిక్గా అక్కడికి వాటర్ రావడం ఆగుతుంది. ఇప్పుడు అక్కడ ఇంకా జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల పాటు అమరావతిని డెవలప్ చేయలేదు కదా, కనీసం ఇప్పుడు మట్టి కూడా వేయలేదు సరికదా. అక్కడ ఉన్న రోడ్లు తవ్వుకుని ఆ మట్టి కూడా ఎత్తుకుపోయాడు. మరి ఇప్పుడు వర్షం వచ్చినప్పుడు పల్లంగా ఉన్నప్పుడు వాటర్ వస్తుంది కదా. అయితే మీకు అనిపించవచ్చు, జగన్మోహన్ రెడ్డి మన కోసం వర్షాలు రాని ప్రాంతం, తుఫానులు రాని ప్రాంతం, అలాగే చెమట కూడా పట్టిన ప్రాంతం కోసం ఆంధ్ర ప్రజల కోసం ఆలోచించాడా? జగన్మోహన్ రెడ్డికి ఆంధ్ర ప్రజల మీద ఇంత ప్రేమ ఉందని మీరు అనుకోవచ్చు. నిజానికి అది ఆంధ్ర ప్రజల మీద ప్రేమ కాదు, అతనికి భయం. అతనికి దేన్ని చూసినా చచ్చేంత భయం, అలాగే ఎవరిని చూసినా అనుమానం. పాపం ఆయన మనం ఏం తప్పట్టకూడదు, ఎందుకంటే కళ్ళ ముందే సొంత తాతని నరికి చంపారు. తండ్రి కూడా యాక్సిడెంట్లో చనిపోయాడు. తను కూడా అలాంటిది ఏదైనా అయిపోతాడేమో, తను ఎవరైనా అలా చేసేస్తారేమో అనే భయంతో అతను గాలి భయం, నీరు భయం, సూర్యుడి భయం, చంద్రుడి భయం, ఎండ భయం, వాన భయం, వరద వస్తుందేమో అని భయం, తుఫాను వస్తుందేమో అని భయం, సునామీ వస్తుందని భయం, మంచు అంటే భయం. మీకు ఇవన్నీ క్లియర్గా చెప్పలేను. కానీ పాత సినిమా ఒకటి తెనాలి అని ఒక సినిమా వచ్చిందండి అప్పట్లో. అందులో కమల్ హాసన్ గారికి ఓ ఫోబియా ఉంటుంది, దేన్ని చూసినా భయమే. ఒకసారి అది యూట్యూబ్లో కూడా చూడండి. సేమ్ అదే ఫోబియా జగన్ రెడ్డి గారికి కూడా ఉంది. కాబట్టి అతను ఒకవేళ నేను అమరావతిలో ఉంటే వరద వచ్చి మునిగిపోయి చచ్చిపోతానేమో, లేదు వైజాగ్లో ఉంటే తుఫాను వచ్చి ఎగిరిపోతానేమో, లేదు ఆ కర్నూలులో ఉంటే ఆ ఎండకి ఆ వేడికి తట్టుకోలేక చచ్చిపోతానేమో అని ప్రతీదీ అనుమానమే ఆయనకి, ప్రతీదీ భయమే ఆయనకి. ఆయన మనం ఏం తప్పట్లేము, ఎందుకంటే ఆయన మెంటల్ కండిషన్ అలాగ ఉందని అనుకోవాలి అంతే. కాబట్టి ఇప్పుడు వైసీపీ వాళ్ళు చేస్తున్న తప్పుడు ప్రచారం ఏదైతే ఉందో దాన్ని ప్రజలు ఎవరో నమ్మట్లేదని కాస్త ఎవరైనా చెప్పండి వాళ్ళకి. ఇప్పటి వరకు నాగరికతలన్నీ నదీ పరివాహక ప్రాంతాల దగ్గరే ఏర్పడ్డాయి. సింధు నాగరికత, మన భారతదేశమే సింధు నాగరికత. అంటే సింధు నది పక్కన, నైలు నది పక్కన నాగరికత ఏర్పడింది, అమెజాన్ నది పక్కన నాగరికత ఏర్పడింది, యూఫ్రటీస్ నది పక్కన నాగరికత ఏర్పడింది. నదుల పక్కన పంటలు బాగా పండుతాయి, సమృద్ధిగా ఉంటుంది కాబట్టి అక్కడే ఎక్కువ మంది ప్రజలు నివసిస్తూ నాగరికతలు ఏర్పాటు చేసుకుంటే నది పక్కన ఉంటే నీళ్ళు వస్తాయి అంటారు ఏంటంటే వైసీపీ వాళ్ళు, నాకు అర్థం కాదు. ఏదైనా మనం కట్టాలన్నప్పుడు ఇగో మీకు క్లియర్గా చూపిస్తున్నాను చూడండి, ఇక్కడ పల్లంగా ఉన్నప్పుడు వాటర్ ఇలాగ ఉంటుంది, దాన్ని మనం హైట్ చేసినప్పుడు దాన్ని ఫిల్ చేసినప్పుడు ఇలా అవుద్ది. ఈ రెండింటిలో కూడా ఒకసారి తేడా చూపించేసి వచ్చేయండి.